brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బ్యాంక్ డబ్బును చట్టవిరుద్ధంగా ఉపయోగించుకొని కోట్లు సంపాదించాడు లక్కీ భాస్కర్ సినిమాలో హీరో. ఆ సినిమా సూపర్ హిట్. సేమ్ టు సేమ్ ఇలాగే రియల్ లైఫ్ లోనూ చేయాలని ప్లాన్ చేసిన ఓ డెప్యూటీ బ్యాంక్ మేనేజర్ మాత్రం అన్లక్కీగా మారిపోయింది. మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో అస్సలు పడొద్దు. ఈ మధ్య మనమంతా తరచూ వింటున్న హెచ్చరికలు ఇవే. ఇలాంటి వాటితో అప్రమత్తమవుతున్న చాలా మంది బ్యాంకింగ్ విషయాల్లో ఎక్కువగా బ్యాంక్ సిబ్బందినే ఆశ్రయిస్తున్నారు. అయితే కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందించాల్సిన బ్యాంక్ సిబ్బందే సైబర్ మోసగాళ్ల తరహాలో మారితే ఏం జరుగుతుంది? ఇదిగో బెంగళూరులో వృద్ధ దంపతులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎంతో నమ్మకంగా వ్యవహరించిన డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ వృద్ధ దంపతుల అకౌంట్ నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు కాజేసేందుకు భారీ స్కెచ్ వేసింది. ఆ ప్లాన్ ను దాదాపుగా అమలు చేసింది. కానీ ఆ దంపతుల కొడుక్కి అనుమానం రావడంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ క్రైమ్ స్టోరీ గుట్టురట్టయింది. బెంగళూరులోని గిరినగర్ లో ఒక ప్రైవేట్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న మేఘనకు ఆ బ్యాంక్ లో ఉమ్మడి ఖాతా ఉన్న వృద్ధ దంపతులతో పరిచయం పెరిగింది. అలా వారికి బ్యాంకింగ్ వ్యవహారాల్లో సాయం చేస్తూ వచ్చిన మేఘనను బాగా నమ్మిన ఆ వృద్ధ దంపతులు తాము చామరాజ్పేటలో ఇంటిని అమ్ముతున్న విషయాన్ని కూడా ఆమెతో పంచుకున్నారు. అలా ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కలిపి వారి ఖాతాలో మొత్తం ₹1 కోటి జమ అయ్యాయి. అప్పటి వరకు బాగానే ఉన్న మేఘన ఆ వృద్ధ దంపతుల బ్యాంక్ అకౌంట్ లోని సొమ్మును కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. వృద్ధ మహిళకు FD ఖాతా తెరవడం గురించి అబద్ధం చెప్పి RTGS పత్రంపై సంతకం చేయించుకుంది. ఆ తర్వాత మరో కొత్త బ్యాంక్ ఖాతాకు RTGS ద్వారా 50 లక్షల రూపాయలను బదిలీ చేసుకుంది. ఒకరోజు ఆ దంపతుల కుమారుడికి ఈ విషయంలో అనుమానం వచ్చింది. వారు చెప్పినంత డబ్బు బ్యాంక్ ఖాతాలో లేదని అతడు గుర్తించాడు. ఫిబ్రవరి 13వ తేదీన కొంత డబ్బును వేరే ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించాడు. దీంతో వారంతా కలిసి గిరినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకొని అసలు విషయం కనిపెట్టారు. విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కన్న మేఘన ఇందుకోసం ఆ వృద్ధ దంపతుల డబ్బును కొట్టేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తన భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ ఘోష్ సాయం తీసుకుంది. వీరి సాయంతో ఓ కొత్త అకౌంట్ తెరిచి RTGS ద్వారా ఆ ఖాతాకు 50 లక్షల రూపాయలు బదిలీ చేయించింది. ఆ తర్వాత అందులోని 30 లక్షల రూపాయలు వాళ్ళు డ్రా చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 50 లక్షలను రికవరీ చేశారు. ఇక పోలీసుల విచారణలో లక్కీ భాస్కర్ స్టోరీ చెప్పింది మేఘన. వృద్ధ దంపతులను మోసం చేసే ఉద్దేశం తమకు లేదని, తమకు డబ్బు అవసరం ఉండడం వల్లే వారి డబ్బు తీసుకున్నామని తెలిపింది. ఆ డబ్బుతో లాభం సంపాదించి మళ్ళీ వారికే ఇవ్వాలనే ఆలోచన తమకు ఉందని కథ వినిపించింది. కానీ చివరకు పోలీసులకు చిక్కిన ఆమె స్టోరీ అన్లక్కీగానే మిగిలిపోయింది.